పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు తల్లి శ్రీ సభ యావత్ ప్రపంచమంతటా కూడా ఈ సామాన్య 23వ ఆదివారం రోజున తల్లి జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉంది. విశ్వమాతగా ఉన్నటువంటి మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున యావత్ ప్రపంచమంతటా కూడా కొనియాడుతూ ఉంది. ఈ తరుణంలో ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజున మన విచారంలో కూడా అమ్మ మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఇంకా అనేక దీవెనలు తల్లి మీ కుమారుని ద్వారా మాకు దీవెనలు శుభములు ఆశీర్వాదాలతో దీవించు తల్లి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మన ప్రార్థన ఆలకించి తన కుమారునికి మొరపెడుతూ ఉంది యేసయ్యకు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ పూజా బలిలో పాల్గొనే ముందు నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా మనం ధ్యానించుకుంటూ గత నెలంతా కూడా కాచి కాపాడారు గొప్ప దేవుడు అమ్మ మరియ తల్లి యొక్క దీవెన ద్వారా యేసయ్య. మరి ఈ నెలలో కూడా గొప్ప కార్యాలతోనూ దుష్ట శక్తుల నుండి కాచి కాపాడి దీవెలతో ఆశీర్వాదాలతో దీవించు తల్లి అని ప్రార్థించుకుంటూ మనం తెలుసు తెలియక తప్పిదాలు పాపాలు చేస్తూనే ఉంటాం. క్షమించండి యేసయ్య అని వేడుకుంటూ మోకరించి పశ్చాత్తాప గీతాన్ని పాడుకుంటూ దీవెనలు పొందుదాం. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాప
పాపము చేసి తిని నే పాపము చేసి తిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవునికి మహిమా భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా ప్రాణం పోసిన సర్వేశ్వర. సృష్టిని చేసిన ప్రభువా ప్రాణం పోసిన సర్వేశ్వర. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి. రక్షణనొసగిన యేసువా పాపము బాపిన క్రీస్తువా. రక్షణనొసగిన యేసువా పాపము బాపిన క్రీస్తువా. నిన్ను ప్రణుతింతుము, నిన్ను పూజింతుము, నిన్ను గణపరచెదము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను పూజింతుము, నిన్ను గణపరచెదము. గ్లోరియా గ్లోరియా
సభపాలక ఆత్మదేవ వరాలిచ్చు వరదాత శ్రీ సభపాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత నిన్ను కీర్తింతుము నిన్ను ప్రార్థింతుము నిన్ను ధ్యానించెదము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రార్థింతుము నిన్ను ధ్యానించెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఆమేన్ 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 ఆమేన్. మరి పూజ బలిలో కవాటి రమేష్, రీనా, రితేష్, హరీష్, రియాన్సీ కుటుంబాన్ని ఆయురారోగ్యంతో దీవించమని దేవుడి చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తున్నారు. మనందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. సకల వరముల దాతయైన ఓ సర్వేశ్వర, మీ దాసులకు స్వర్గీయ వరములను ప్రసాదించమని మేము బ్రతిమాలుకొనిచున్నాము. మాకు పవిత్ర కన్య మరియమ్మ గారి జన్మదిన వేడుకలు కొనియాడుచు రక్షణ ప్రారంభ శుభదినముగా ఉన్నది. ఆమె జన్మదిన ఉత్సవం మాకు అధిక శాంతియుతంగా ఉండినట్లు మీ ప్రేమ అనురాగాల ద్వారా ఈ బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడమని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాము. మీతో కలసి పవిత్రాత్మతో సహా ఏగాయుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇది. మీకా గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుంచి 5వ వచనము వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 5వ వచనము వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించెను. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనములా నుంచును. అటు పిమ్మట ఆ కుమారుడు స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావంతో తన మందను పరిపాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావంను అంగీకరించురు కనుక వారు క్షేమంగా జీవింతురు. అతడు శాంతిని కొనవచ్చును. ఇది ప్రభువు వాక్కు. ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదేదో పట్టలేని సంతోషం, ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదేదో పట్టలేని సంతోషం. దేవా నీ వాక్యం నీ ధ్యానించు వేళలో, దేవా నీ వాక్యం
పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదో ఏదేదో పట్టలేని సంతోషం. అంధకారములో నడచిన సమయములో గాఢాంధకారములో నడచిన సమయములో అంగరక్షకుడై ఆత్మరక్షకుడై నా అంగరక్షకుడై నా ఆత్మరక్షకుడై నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము దేవా. నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము దేవా. సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదో ఏదేదో పట్టలేని సంతోషం. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌలులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నా జీవిత నాయకా, హల్లెలూయా 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 హల్లెలూయా
నన్ను నడిపే ప్రభునకు, నన్ను నడిపే ప్రభునకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ భూమితో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 18 నుండి 23 వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 23 వరకు. యేసుక్రీస్తు పుట్టక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడు అగుడచే మరియమ్మను బహిరంగంగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనను, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టిము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించేను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇదే ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడినగాక. ఆమేన్. అందరం కూడా కూర్చొని మరి పూజా బలిలో మమ్మ దీవించమని కోరినటువంటి పక్కి కోమటి పాపారావు, చందనారోని, తిరుషి, రియాన్స్ బిడ్డలను దీవించమని దేవుడి చేసిన మేలుకు వందనాలు తెలియజేసినారు. మరణించినటువంటి రెవరెండ్ ఫాదర్ దేవదాస్ గారికి, సత్యవతి గారి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. గొట్టాపు సుందర్రావు, నిర్మల, నరేష్ కుమార్, శ్రావణి, మైనా, చైనా, కళ్యాణి, సునీల్ కుమార్, మౌలి, దయానా, వెంకటలక్ష్మి మరణించిన వారికి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. జంపు సతయ్య, గౌరమ్మ వారి కుటుంబాన్ని దీవించమని, దివ్యశ్రీ, అనిల్ కుమార్, వెన్నెల చదువుల కోసం, ఆయురారోగ్యం కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. సేనాపతి, చిన్న, మాణిక్యం, జీవకుమార్, ఆకుల భాస్కర్రావు, సుగుణ, వర్షిణి, జోయిస్, జోసఫ్, రాజాన, వినోద్, ప్రబలిక ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతూ ఉన్నారు. శ్రీబాబు మాస్టరు, జ్యోతి వారి కుటుంబాన్ని దీవిస్తూ పిల్లల చదువుల్లో ఆయురారోగ్యంతో శుభకార్యాలతో దీవించమని కోరుతూ ఉన్నారు. ములగపాక పల్నాయుడు, అనసూయ, లాలిఖ్య, జోసి ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతూ ఉన్నారు. మరే మాత పుట్టినరోజు సందర్భముగా మన శ్రీ సభలో సేవ చేసినటువంటి పోపు గారిని, బిషపులను, గురువులను, మఠ కన్యలను,
బెదర్స్ను ఉపదేశం విశ్వాసులందరినీ కూడా ఆ తల్లి మన విచారణ ఇంకా చల్లగా దీవించమని కోరుకుంటూ రాయిపల్లి జీవరత్నం సుధారాణి కార్తీక్ ఫ్రాన్సిస్ ఈ పరుజాబలిలో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అంపాలు గణపతి కళావతి ఈశ్వరరావు పావని సురేఖ రాము చైత్రవర్షిని బిడ్డను దీవించమని కోరుతూ ఉన్నారు. ఏదూర అప్పారావు కాంతమ్మ రాజేంద్ర ప్రణీత సునీత కుమార్ అనిల్ బిడ్డను దీవించమని కోరుతూ ఉన్నారు. మరి అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ సమయమున ఆ తల్లి దీవులతో ఇంకా దండిగా మెండగా దీవించమని ప్రార్థన చేయండి. ఏ దుష్ట శక్తులు కానీ ఏ సాతాను శక్తులు కానీ ఆటంకపరచకుండా గొప్ప దేవుని యొక్క దీవుల ద్వారా దీవించమని ప్రార్థన చేయండి. ఈరోజు అమ్మ మరియ తల్లి పుట్టినరోజు పండగ. ఆ తల్లి దీవులతో దీవించమని ప్రార్థన చేయండి. ఈ అద్భుతమైనటువంటి పూజా బలిలో పాల్గొన్న మనందరినీ కూడా దీవించు తల్లి, మీ కుమారుని యొక్క దీవులు శుభముల ద్వారా అని ప్రార్థించుకుందాం. ఇంకా అనేక దీవులతో దీవించమని ప్రార్థించుకుందాం. ఈ సమయమున ప్రేమమలిన ఓ సర్వేశ్వర, ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆదివారం రోజున తల్లి శ్రీ సభను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా కాచి కాపాడమని కోరుతూ ఉన్నాం. ఈరోజు విశ్వమాత అయినటువంటి అమ్మ మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతున్నటువంటి ఈ తరుణములు అమ్మా తల్లి మమ్మందరినీ దీవించు, విశ్వాస సభను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మీ కుమారుని యొక్క దీవుల ద్వారా మా విచారణ దీవించండి. మా విచారణలో ఉన్నటువంటి కుటుంబాలు, గ్రామాలను, పిల్లలను, తల్లిదండ్రులను, పెద్దలను అందరినీ కూడా దీవించి, ముఖ్యంగా గురువులను, పెద్దలను, విశ్వాసులను, ఉపదేశులను, సిస్టర్స్ను అందరినీ కూడా చల్లగా దీవించి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడమని మానాథరైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరము కూడా రెండు చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ ముందుగా విశ్వమాత అయినటువంటి మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండగ సందర్భముగా మీ అందరికీ బ్రదర్స్ తరపున, సిస్టర్స్ తరపున, నా తరపున మీ అందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తల్లి శ్రీ సభ విశ్వమాత అయినటువంటి మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉన్నాం. సామాన్యంగా మనమందరము కూడా పునీతుల యొక్క మరణించినటువంటి పండుగలు కొనియాడుతూ ఉంటాం. పునీతులందరి యొక్క మరణించినటువంటి పండుగలు గొప్పగా చేసుకుంటూ ఉంటాం, వారి యొక్క పండుగలను. కానీ శ్రీ సభలో ముగ్గురు వ్యక్తుల యొక్క జన్మదిన వేడుకలు మాత్రమే తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఎంతోమంది పునీతులు ఉన్నారు శ్రీ సభలో, కానీ వారి ఎవరి యొక్క జన్మదిన వేడుకలు, పుట్టినరోజు వేడుకలు కొనియాడారు తల్లి శ్రీ సభ. ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రమే తల్లి శ్రీ సభ పుట్టినరోజు వేడుకలు కొనియాడుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఎవరిది కొనియాడుతూ ఉంటుంది తల్లి శ్రీ సభ? ముగ్గురిది మాత్రమే పుట్టినరోజు యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉంది. మిగతా వారందరిది కూడా మరణించినటువంటి రోజులు పండగ దినంగా, ఒక పర్వదినంగా, మహోత్సవాలుగా కొనియాడుతూ ఉంటుంది తల్లి శ్రీ సభ. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రమే వారి యొక్క జన్మదిన వేడుకలు తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. మొట్టమొదటిది ఎవరు? జూన్ 24వ తారీఖున ఒక పునీతుని యొక్క పండుగను పుట్టినరోజు పండుగను కొనియాడుతూ ఉంటాం. ఇంటి స్థానం ఎడారిలో నాకంటే గొప్ప వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు?
బాప్టిస్మా యోహాను గారు జూన్ 24వ తారీఖున ఆయన పుట్టినరోజు వేడుకలు, జన్మదిన వేడుకలు తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఎందుకంటే గొప్ప వ్యక్తి గురించి ముందుగానే తెలియజేశాడు. ఒక శ్రీ సభకు మరియు జనాలందరిలో కూడా, ఒక ప్రజలందరిలో కూడా ఒక నీతిమంతుడు రాబోతున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తి బాప్టిస్మా యోహాను గారి యొక్క జన్మదిన వేడుకలు. మరి ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖున ఎవరిది పుట్టినరోజు కొనియాడుతూ ఉన్నాం? అమ్మ మరియ తల్లి, విశ్వమాత అయినటువంటి మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఇంకొక పుట్టినరోజు వేడుకలు కొనియాడుతూ ఉంటాం. ఎప్పుడు అది? ఎప్పుడు? డిసెంబర్ 25. ఏం పేరు ఆయన పేరు? బాలయేసు యొక్క జన్మదిన వేడుకలు. అద్భుత శక్తి గల దివ్య బాలయేసు యొక్క జన్మదిన వేడుకలు డిసెంబర్ 25వ తారీఖున యావత్ ప్రపంచమంతటా కూడా ఘనంగా నవీన ప్రార్థన చేసుకుంటూ, మేలుకొలుపులు చేసుకుంటూ, పూజా ఆరాధనలు చేసుకుంటూ, నెలంతా కూడా క్యారల్స్ చేసుకుంటూ గొప్పగా పుట్టినరోజు వేడుకలు, అద్భుత శక్తి గల దివ్య బాలయేసు యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 3 పుట్టినరోజు పండుగలు మాత్రమే తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఈరోజు అమ్మ మరియ తల్లి, విశ్వమాత అయినటువంటి ఆ మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతూ ఉంది. నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేశారు అని స్తుతి గీతంలో చాలా చక్కగా మనం ఆలకించవచ్చు. తీయండి చూద్దాం బైబిల్లో. లూకాసు వార్త 1వ అధ్యాయము వచనాలు 46, 47 చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 45, 46 చదువుదాం. ముందు నుంచి చదువు 2 వచనాలు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, నా హృదయము ప్రభును స్తుతించుచున్నది, ఆయన చేసిన ఘనకార్యాలు గొప్పవే అని మరియ తల్లి స్తోత్ర గీతంలో గొప్పగా స్తుతించుకుంటూ గొప్ప దేవుని ఘనపరుస్తూ ఉంది. అబ్రహాం లింకన్ గారు అంటూ ఉంటారు, అమ్మ ఉన్న చోట అన్నీ ఉన్నట్లే. అమ్మ ఉన్న చోట్ల అన్నీ ఉన్నట్లే. మనకి అమ్మ సమకూరుస్తుంది. ఇక ఏ లోటుపాట్లు మనకుండవు. మన ఈ లోకంలో నీవు, నేను, మన అందరము ఎలా జన్మించామో మరియ తల్లి కూడా ఒక సామాన్యమైన జన్మలో ఆమె జన్మించింది. కానీ నీవు, నేను, మన అందరము కూడా జన్మ పాపంలో జన్మించాం, జన్మ పాపంతో. కానీ మరియ తల్లి ఏ పాపము లేకుండా జన్మించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీవు, నేను, మన అందరము కూడా ఈ అందమైన ప్రపంచంలో మామూలుగా అందరము లాగానే జన్మించాం. మరియ తల్లి కూడా జన్మించింది. కానీ మరియ తల్లికి ఎటువంటి పాపము లేకుండా, జన్మ పాపము లేకుండా ఆమె జన్మించింది. అది గ్రేసెస్, వరాలు. అలాంటి తల్లికి, ఆ తల్లిని మనం గౌరవించాలి, ప్రార్థన చేసుకోవాలి, దీవెనలు పొందాలి. మన అందరము కూడా జపమాల చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ తల్లిదండ్రులు గౌరవించాలి అని 10 ఆజ్ఞలు కూడా మనం ఆలకించి ఉన్నాం. నీ తల్లిదండ్రులను నీవు గౌరవించాలుగాక, గౌరవించాలి. విశ్వమాత అయినటువంటి ఆ మరియ తల్లిని మన అందరము కూడా గౌరవించాలి, ప్రార్థన చేసుకోవాలి, దీవెనలు పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ పూజా బలి, ఈ యొక్క ప్రసంగం, అన్ని సాంగ్యాలన్నీ కూడా లైవ్ ప్రోగ్రాంలో జరుగుతుంది. 2 ఛానల్లో ఇక్కడ వెళ్తూ ఉంది. ఒకటి మన మేత్రాసన శ్రీకాకుళం డయాసిస్లో ఛానల్ ఒకటి, ఇంకోటి మన ఛానల్. రెండిట్లలో లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఇక్కడ.
అంటే ఈ అద్భుతమైనటువంటి అమ్మ మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా మన విచారణలో ఈరోజు ప్రార్థనలో పూజలో పాల్గొంటూ ఉన్నాం, ఏ విధంగా మరియ తల్లి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం, ఏ విధంగా ఈరోజు మనం ఆ తల్లిలో ఉన్నటువంటి సద్గుణాలు మనం నేర్చుకోవాలి. మనతో పాటు లైవ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి పరిస్థితులు బాగలేని వాళ్ళు ఈ 2 ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఉన్నారు. కొద్దిసేపు నాకు చెప్తాడు ఎంతమంది చూస్తున్నారో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంలో ఎంతమంది ఈ యొక్క వీరఘట్ట విచారణలో ఈ లైవ్ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా ఎంతమంది చూశారు అని మీకు ఒక కొద్దిసేపట్లో మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందమైన ప్రపంచంలో మరియ తల్లి వలె మీరు నేను అందరం జన్మించాం. కానీ పాపం లేకుండా జన్మించింది మరియ తల్లి మాత్రం. అలాంటి తల్లి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు మనం కొనియాడుతున్నాము అంటే ఆషామాషా కాదు. విశ్వమాత అయినటువంటి ఆ తల్లి దీవెనలు యావత్ ప్రపంచం అంతటా కూడా కొనియాడుతూ ఉంది. లోక రక్షకుని జన్మనివ్వడానికి యావే దేవుడు వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి మరియ తల్లి యొక్క తల్లిదండ్రులైనటువంటి పుణ్య దంపతులైనటువంటి పునీత అన్నమ్మ జ్వాకినీలకు దేవుడు సిద్ధపాటు చేసి ఆ తల్లిదండ్రులకు మరియ తల్లి జన్మించాలి అని సిద్ధపాటు చేశారు. మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు ముసలితనం వరకు కూడా వారు ప్రార్థన చేశారు. తండ్రి దేవా, మాకు దీవెనలు ఇవ్వండి, శుభములు ఇవ్వండి, మాకు సంతాన భాగ్యం కావాలి. భయము భక్తి భావాలు ఏర్పాటు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి కుటుంబం మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు. ప్రార్థన పూజలు అంటే ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళి ప్రధాన దేవాలయం యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. జన్మించిన తర్వాత మరియ తల్లి కూడా వారు నేర్పారు. అమ్మా, ఇది మన జీవితం. ఈరోజు మనం ఇక్కడ అందమైన ప్రపంచంలో ఉన్నాము అంటే ఆ యొక్క తండ్రి దేవుని యొక్క దీవెనలు మనకున్నాయి. ప్రతి సంవత్సరం మనం సంవత్సరానికి 2-3 సార్లు మనం ప్రధాన దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ప్రార్థనలు పూజలు గురువులు అర్చకులు చేస్తూ ఉంటారు అని నేర్పించారు మరియ తల్లికి. తర్వాత 14 సంవత్సరాల లోపలే తల్లికి నిశ్చితార్థం జోజప్ప గారితో అయ్యి వాళ్ళు పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా లోక రక్షకుడికి జన్మనిచ్చినటువంటి తల్లి విశ్వమాత మరియ తల్లి అని చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యొక్క తల్లిదండ్రుల గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు ఆమెను. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటిని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని నిన్ను జాతులకు ప్రవక్తలుగా నియమించితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మనమందరూ కూడా మన తల్లి గర్భంలో జన్మించక పూర్వమే నువ్వు ఎలా జీవిస్తావు, నీ కుటుంబం నీ పిల్లలు ఎలా ఉండబోతున్నారు అని ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు, ఎన్నుకున్నాడు. ఈరోజు దైవ బిడ్డలుగా మీరు దైవ సేవకులుగా ఫాదర్స్ బ్రదర్స్ సిస్టర్స్గా మనమందరం కూడా ఎన్నుకున్నారు ఆ ప్రభు. తల్లి గర్భంలో రూపొందక మునిపే మనందరినీ కూడా ఆయన ఎన్నుకున్నారు. సాతాను శక్తులకు మీరు లోను కావద్దు, దేవుని యొక్క అనుగ్రహాల మీద మీ మీద రాబోతున్నాయి అని ఉద్దేశంతో దేవుడు మనందరినీ కూడా ఎన్నుకున్నారు. ఆ విశ్వమాతను కూడా దేవుడు ఎన్నుకొని మాతృగర్భంలో ఎన్నుకొని, అమ్మా తల్లి నీవు లోకరక్షకునికి జన్మనివ్వాలి, ఇమ్మానుయేలు దేవుడు నీ నుండి రాబోతున్నాడు అంటే మా అందరితో ఉండే దేవుడు రాబోతున్నాడు కాబట్టి నువ్వేం భయపడవద్దు అని
దేవదూతల ద్వారా కూడా ఆ తల్లికి శుభవచనాలు ఇచ్చి ఉన్నారు. భయపడవద్దు నీవు అమ్మా అన్నప్పుడు ఆమె భయపడుతున్న సమయంలో భయపడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో దేవదూతలు 50 దేవుడు పంపించి దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా తల్లిని, అమ్మ మరియ తల్లిని మనం గౌరవించాలా. మదర్ మేరీ, అమ్మ మరియ తల్లి మనందరికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలా. మనలాగే దేవుని బిడ్డలుగా ఆమె జన్మించింది, కానీ ఆమెకి మనకి తేడా ఉంది. పాపం లేకుండా జన్మించిన తల్లి మరియ తల్లి, ఆ విశ్వమాత అయినటువంటి తల్లి. ఈరోజు ఆ మరియ తల్లి యొక్క పండుగను, పుట్టినరోజు పండుగను కొనియాడుతారు. కొంతమంది ఆరోగ్య మాత పండుగను కూడా కొనియాడుతూ ఉంటారు. కొన్ని మేతరాసనలో, వెల్లంగిని మాత, నాగపట్నంలో, ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలలో తల్లి పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంటారు. ఆ తల్లిని ప్రార్థించిన వారు తన కుమారుని ద్వారా ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు పొందిన వారు ఉన్నారే కానీ మేము పొందలేదు అని అనుకున్న వారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. కాబట్టి ఆ తల్లి నుండి కూడా మనం కొన్ని సద్గుణాలు మనం నేర్చుకోవాలి. ఆ మరియ తల్లిలో, ఆ విశ్వమాత అయినటువంటి మరియ తల్లిలో కొన్ని సద్గుణాలు ఉన్నాయి. ఆమె జీవితంలో కొన్ని మంచి సద్గుణాలు ఏంటిది అంటే, మొట్టమొదటిది ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితాన్ని ఆ తల్లి ప్రతిరోజు కూడా నేర్చుకుంది వారి తల్లిదండ్రుల ద్వారా. దేవాలయంలో గురువులు, అర్చకులు నేర్పించారు. అప్పటి నుండి ప్రతిరోజు ప్రార్థన చేయడం నేర్చుకుంది. పరిశుద్ధాత్మ అనుగ్రహాలు, గ్రేసెస్ పొంది ఉంది. ఇక నుండి నన్ను తరతరాల వరకు నన్ను ధన్యురాలని పిలుస్తారు అని లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనంలో ఆ శుభవచనాలు ఎప్పుడు కూడా ఆమె గుర్తించుకుంటూ ఉంది. ఈ లోకంలో నేను ఈ సాతానికి నేను లొంగను, పరిశుద్ధంగా నేను ఉంటాను, ఆ దేవుని అనుగ్రహాలు నా మీద ఉన్నాయి, అందుకొని సాతాన్ని విడిచిపెడతానని రోజు ప్రార్థన చేస్తూ దీవెనలు పొందింది. అందుకొని ఎంతోమంది కూడా ఆ రోజుల్లో దైవ సేవకులే ఆ తల్లికి నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారు. స్వయంవరం అమ్మా నీ గురువుల దగ్గర, దైవ సేవకుల దగ్గర ఉంది కాబట్టి ఆమె దైవ సేవకులే నిశ్చితార్థం, స్వయంవరం ఏర్పాటు చేశారు. జోజప్ప గారికి, వారికి ఇంకా అందరూ కూడా రావచ్చు ఆ స్వయంవరంలో. కానీ దేవుడు జోజప్ప గారికి మరియ తల్లిని పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా 14 సంవత్సరాలు మరియ తల్లికి ఉన్నాయి. 30 సంవత్సరాలు జోజప్ప గారు ఉన్న సమయంలో నిశ్చితార్థం ఏర్పడి పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా అద్భుతమైనటువంటి దివ్య బాలి యేసుని కానుకగా, బహుమతిగా మనందరికీ ఇచ్చినటువంటి తల్లి మరియ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకొని ఆ మరియ తల్లి ఏ విధంగా ప్రార్థన చేసిందో మనం కూడా ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండవది ఒబీడియంట్, విధేయత ప్రమాణం చూపించాలి. ఇప్పుడు గురువులైన మేము కానీ, సిస్టర్లు కానీ, బ్రదర్లు కానీ, మనం కూడా ఏదో ఉద్యోగం వచ్చినప్పుడు, రాజకీయాలు చేసినప్పుడు ప్రమాణం చేస్తాం, విధేయత నేను చూపిస్తాను అని. అలాగే మరియ తల్లి కూడా దేవుని చిత్తానికి నేను విధేయిస్తాను, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగునగాక అని ఒబీడియన్స్, విధేయత చూపింది. మరి నీవు, నేను, మనందరము కూడా విధేయత చూపిస్తున్నామా? ఈ గుడ్ క్వాలిటీ, ఈ మంచి అలవాటును మనం నేర్చుకుంటూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఏ విధంగా తండ్రి దేవుని చిత్తానికి ఒబీడియంట్, విధేయత చూపించిందో మన జీవితాల్లో కూడా మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ, దైవ సేవకులు కానీ మన విధేయత చూపించాలి. ఆ సద్గుణాన్ని మనం కలిగి జీవించాలి. మేము కూడా ప్రమాణం చేస్తాం గురువు అయ్యేటప్పుడు, నాకు నా తదితర వచ్చినటువంటి పీఠాధిపతులకు మీరు విధేయత చూపిస్తారా అని ప్రశ్న వేస్తారు బిషప్ గారు. మేము విధేయత చూపిస్తాం అని మాట పట్టు ఇస్తూ ఉంటాం. సిస్టర్లు, బ్రదర్లు, మేము కూడా ఆ మాట పట్టు, ఆ విధేయత అనేది జీవితాంతం వరకు మనం గుర్తించుకోవాలి.
మరియ తల్లి కూడా చేసింది అదే ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది, దేవుని మీద ఆధారపడింది మరియ తల్లి. డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడిన జీవించిన తల్లి మరియ తల్లి. అందుకనే స్త్రీలందరికంటే, ఈ లోకంలో ఉన్న జనులందరికంటే దేవుడు అత్యధికంగా దీవించారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూస్తున్నాం. యూదిత్ గ్రంథం తీయండి, బైబిల్లో యూదిత్ గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ విధేయత చూపించి దేవుని మీద ఆధారపడింది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే, ప్రజలందరికంటే గొప్పగా దేవుడు దీవించాడు. యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము వచనాలు 18-19 వచనాలు. యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము వచనాలు 18-19 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతటా ఉజ్జియా యూదితుతో ఇట్లనెను. అంతటా ఉజ్జియా యూదితుతో ఇట్లనెను. కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు, వినండి, కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. గట్టిగా కొట్టాలి, ఇంకా చప్పట్లు. సర్వశక్తిమంతుడైన దేవుడు లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే తల్లి నేను ఎక్కువగా దీవించాడు అని చక్కగా పాత నిబంధన గ్రంథంలోనే రాయబడి ఉంది ఆ తల్లి గురించి. మొదటి పాపం చేసిన ఈ లోకానికి పాపం తీసుకువచ్చింది. రెండో ఆవాన్నే మరియ తల్లి తన జన్మము ద్వారా పాపాన్ని తీసివేసి లోకరక్షకుని మనకి కానుకగా ఇచ్చింది తన జననము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను అధికంగా దీవించారు తల్లి అని చక్కగా బైబిల్లో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అది మనం నేర్చుకోవాలి. మనం మరియ తల్లి ఉన్నటువంటి గుణం, ప్రార్థనా గుణం, రెండవది విధేయత, ఒబీడియన్స్ టు గాడ్, మూడవది డిపెండెంట్ గాడ్, దేవుని మీద ఆధారపడి జీవించడం, మరి నాలుగవది సేవ చేసే భాగ్యం, అంటే హెల్పింగ్ టు ద అదర్స్, హెల్పింగ్ టు ద పువర్. ఈ విధంగా ఎవరికైనా సహాయం చేసే గుణం కలిగి జీవించాలా మరియ తల్లి వలె. ఆ మరియ తల్లి కూడా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి జీవించింది. ఆ రోజులలో ఎలిజబెతమ్మ ప్రసవ వేదనలో బాధపడుతున్నప్పుడు ఎవరు కూడా ఆమెకి తోడుగా లేరు. తెలుసుకుంది, ఇంకా పరుగున పరిగెత్తి ఎలిజబెతమ్మకు గర్భంతో ఉన్నటువంటి ఆ స్త్రీకి పరిచయలు సేవ చేసింది. చూడండి, సేవ చేసే గుణం, హెల్పింగ్ టు అదర్స్. ఇలాంటి మంచి సద్గుణం మనం కలిగి జీవించాలి. ఆ అమ్మ మరియ తల్లి వలె మన జీవితాలలో ప్రియ దేవుని పిల్ల. అంతేకాదు, కానా పెళ్లిలో గొప్ప పెళ్లి విందు జరుగుతూ ఉన్న సమయంలో తల్లి అక్కడికి వెళ్ళి యేసు ప్రభు శిష్యులు మరియ తల్లి స్వాగతం పలికారు, మా పెళ్ళికి రండి అన్న. అక్కడ కొరత వచ్చింది, ద్రాక్షారసం. ఆ సమయంలో కూడా కుమారు దగ్గరికి వెళ్ళి, ఇదిగో సమస్య వచ్చింది కుమారా, దీనిని నీవే పరిష్కరించాలని నీటిని ద్రాక్షారసముగా అద్భుతమైన విధముగా మొట్టమొదటి అద్భుతాన్ని తన కుమారుని ద్వారా చేయించింది మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి నిన్ను వెంబడింతును మరియా ఆ పాట పాడుకుంటూ దీవెనలు పొందు. అందరూ లేచి నిలబడి ఒక పల్లవి శరణాలు పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ఈ సమయంలో ప్రియ దేవుని ఆ తల్లిని ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ ఈ మంచి సద్గుణాలు మాకు కావాలి తల్లి మీ కుమార్ ద్వారా అని ఈ పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ నీవు మహిమను పొందితివమ్మా
నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ వేడుకును మాత, నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ అందరి కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేయి. అమ్మా మరియ తల్లి, ఎల్లప్పుడూ కూడా మీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు కావాలి, మీ కుమారుని ద్వారా ప్రార్థన చేయండి. మరి ఈరోజు మరియ తల్లి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. మరి అదేవిధంగా కోమిటిపల్లి విజయకుమార్ మాస్టర్ గారి జీవితంలో కూడా వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేశారు అని ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రార్థన చేయండి, వారి కుటుంబాలను వారి పిల్లలందరినీ కూడా దీవించాలి అని. మరి మన కుటుంబాల్లో కూడా ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు దీవెనలు చేసి ఉన్నారు. మరి ఏది కూడా మరవకుండా కృతజ్ఞతాభావంతో అమ్మ మరియ తల్లి మా కుటుంబాలను దీవించారు తల్లి, ఇంకా దీవించు, సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలు కూడా దీవించు తల్లి అని ప్రార్థన చేయి. మరి ఈరోజు అమ్మ మరియ తల్లి పుట్టినరోజు సందర్భంగా విశ్వమాత అనేటువంటి ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి సద్గుణాలు మా అందరికి దయచేయండి తల్లి అని ప్రార్థన చేయి. పూజలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, వారి పిల్లలను కూడా దీవించమని ప్రార్థన చేయండి. మనకు సహకరిస్తున్నటువంటి మన మేత్రాసనాలను కూడా దీవించమని, ఈరోజు మనకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం తీస్తున్నటువంటి సోమేశ్ను దీవించమని ప్రార్థన చేయండి. వారి కుటుంబాన్ని, వారి పిల్లలు దీవిస్తూ ఇంకా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టంలో ఇంకా అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేయండి. ఇది స్పాన్సర్ మన విజయ్ కుమార్ మాస్టర్ గారి కుటుంబ వాళ్ళు ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ కార్యక్రమం తదుపరి కార్యక్రమం అంతా కూడా లైవ్ ప్రోగ్రాం ఇవ్వబోతున్నటువంటి తరుణంలో చక్కగా దీవించమని ప్రార్థన చేయండి. మరి ఇప్పటి వరకు సుమారుగా 105 మంది ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. ఇంకా చూస్తున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయండి. విచారణ అభివృద్ధి కోసం దీవెనలు శుభములతో దీవించమని ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. స్వస్థతలు దయచేయమని ప్రార్థన చేయండి. వైరల్ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, జలుబు, దగ్గు వీటి నుండి స్వస్థతలు దయచేయండి. ఓ యేసయ్య మాకు కావాలి అమ్మ తల్లి అని ప్రార్థన చేసుకో. మంచి రోజులు రాబోతున్నాయి, మనందరికీ ప్రార్థన చెయ్యి. నీ ఉద్దేశాలు, నీ కోరికలకు నెరవేరబోతున్నాయి. ప్రేమ మరియు ఓ సర్వేశ్వర, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడిన, వెదకని దొరుకునని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడుతూ ఈ పవిత్రమైన ఆదివారంలో ఈ అద్భుతమైన పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని అమ్మా తల్లి మా దీన ప్రార్థన ఆలకించమని మానాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపైన సర్వేశ్వరుని అతని యొక్క ఆకాశమణ యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతరు పవిత్రాత్మల గర్భమై పుట్టును పౌరస్త్రానికులోనే పాటబడి మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తులాపతి అయిన సర్వేశ్వరుడు ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారికును చనిపోయిన వారికును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ్యుల వారి సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మరియదలం వాళ్ళు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడున్నా సరే, దగ్గరున్నా సరే ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చి అందరూ కూడా ప్రార్థించుకుందాం. మన దీన ప్రార్థన ఆలకించమని, మరియ తల్లి పుట్టినరోజు సందర్భంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని
అమ్మ మరియ తల్లి యొక్క దీవెన ద్వారా కాచి కాపాడుతూ కొండాల వెలంగిని విజయ్ పుట్టినరోజు సందర్భంగా అనేక జన్మదిన వేడుకలు కొనియాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల జీవరత్న విజయకుమారి వారి కుటుంబాన్ని దీవించమని, అలిన గోవిందరావు, మేరమ్మ, జయవర్ధన్, ప్రియాంక, తవిటమ్మ వారి నూతన గృహాన్ని త్వరలో పూర్తి కావాలని కోరుకుంటూ అరసాడ చంద్రమోహన్, శ్రీదేవి, అక్షయ, అవినాష్ చదువుల కోసం దీవించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, క్రీస్తు సంఘము ఆది నాయకుడైన పునీత ఫ్రాన్సిసు పోపు గారైన మా పీఠాధిపతులైన రాయరాలు విజయకుమారి గారిని, మా విచారణ గురువులను, ఉపదేశకులను, కన్యస్త్రీలను, గురువులను, ప్రపంచ దశదిశల సువార్తను బోధించుచున్న బోధకులందరినీ మీ పవిత్ర హస్తములతో దీవించి దైవరాజ్య ఆవిష్కరణలో వారిని అందరినీ పాలిభాగస్తులను చేసి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. యువతి యువకుల కొరకు ప్రార్థన. ఓ దేవా, మా దేశంలోని యువతి యువకులను మీరు దీవించండి. గొప్ప శక్తి ఆయుధములుగా వారిని క్రీస్తు ప్రేమ వైపు నడిపించి వారు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడేటట్లు వారిని దీవించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దేశం కొరకు ప్రార్థన. దేవా, మా దేశమును, మా నాయకులను వారి కోసం ప్రార్థించున్నాము. వారికి మంచి బుద్ధిని, జ్ఞానమును దయచేయమని, మంచి పాలనను చేసే విధముగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. విచారణ కొరకు ప్రార్థన. దేవా, మా విచారణ కొరకు ప్రార్థన చేయుచున్నాము. మా విచారణ గురువును, ప్రజలను దీవించండి. మా విచారణ విడిపోకుండా ఐక్యంగా ఉండేటట్లు చేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, మంచి దీవెనతో దీవించమని. మీ ఏ విదేశాలు ఉన్నాయో, కొంతమంది కుటుంబాలు కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. ప్రార్థన చేయండి, మీ కోరికలు నెరవేరబోతున్నాయి. దీవెనలు, ఆశీర్వాదాలతో దీవించబోతున్నాడు. మన ప్రార్థన ఆ రోజుల్లో అన్నతో అన్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది, నువ్వు భయపడకమ్మా అని కూడా తెలియజేసి ఉన్నారు. ఆంబ్రోస్ బిషప్ గారు మణికమ్మ గారితో అన్నాడు, అమ్మ నీ కుమారుడు నాశనమగడం అనేది అసాధ్యము, తప్పకుండా మారు మనసు పొందబోతున్నాడు త్వరలో అని తెలియజేసి ఉన్నారు. ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన కూడా అమ్మ మరియ తల్లి ద్వారా ఆలకించాలి. తన కుమారుని యొక్క దీవెనలు మన మీద రావాలని ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. ఈ ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మీ మనవి చేయుచున్నాము.
దివ్వెను నేనై అర్పించవచ్చాను నీ ముంగిటిలో, నైవేద్యపు దివ్వెను నేనై అర్పించవచ్చాను నీ ముంగిటిలో, ప్రార్థింతును కరుణించవా, నా ప్రేమ కానుకను స్వీకరించవా, నా ప్రేమ కానుకను స్వీకరించవా, నైవేద్యపు దివ్వెను నేనై అర్పించవచ్చాను నీ ముంగిటిలో. అనురాగ తోరణం నీ ప్రేమయే, ఆనంద సాగరం నీ స్నేహమే, అనురాగ తోరణం నీ ప్రేమయే, ఆనంద సాగరం నీ స్నేహమే, రూపమైనది నీ జీవితం, నీవిచ్చిన వరములు వెలలేనివి, రూపమైనది నీ జీవితం, నీవిచ్చిన వరములు వెలలేనివి, ఏ రీతిన కొలుతును స్వామి, ఓ పూజ్య తండ్రి నీ కర్పితం, ఏ నా జీవిత పయనంలో తోడువు నీవే, నా జీవన సమరంలో మిత్రుడ నీవే, నా జీవిత పయనంలో తోడు నీవే, నా జీవన సమరంలో మిత్రుడ నీవే, జీవన సారం అప్ప ద్రాక్షరసము నీ దేహ రుధిరముగా మారును స్వామి, శ్రమ జీవన సారం అప్పద్రాక్షరసము నీ దేహ రుధిరముగా మారును స్వామి, పరిశుద్ధమైన ఈ దివ్య బలిలో ఓ పూజ్య తండ్రి నీ కర్పితం, పరిశుద్ధమైన ఈ దివ్య బలిలో ఓ పూజ్య తండ్రి నీ కర్పితం, నైవేద్యపు దివ్వెను నేనే అర్పించవచ్చాను నీ ముంగిటిలో, నైవేద్యపు దివ్వెను నేనే అర్పించవచ్చాను నీ ముంగిటిలో, ప్రార్థింతును కరుణించవా, ప్రార్థింతును కరుణించవా, నా ప్రేమ కానుకను స్వీకరించవా, నా ప్రేమ కానుకను స్వీకరించవా, నైవేద్యపు దివ్వెను నేనే అర్పించవచ్చాను నీ ముంగిటిలో.
సోదరి సోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తులపదైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ఏలిన వారు వారి మన యొక్క వసతి తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మరి పూజా బలిలో జల్లీలో మరి రత్నంటూ విశ్వాసరి వారి కుటుంబాన్ని దీవించామని, మరణించిన రోజమ్మ సంజీవికి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మనందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలని ప్రార్థించుకుంటూ ఈ అద్భుతమైన పూజా బలిలో భక్తియుతంగా పాల్గొందాం. నిత్య కాంతి అయిన ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని మానవత్వమున మాకు మిక్కిలిగా సహాయపడుచున్నారు. ఆయన కన్య నుండి పుట్టి తన తల్లి కన్యత్వమునకు ఎట్టి భంగము కలిగించక దాని గౌరవమును పవిత్రపరిచేను. ఆ పాపము నుండి మమ్మందరినీ కూడా విముక్తి చేసి ఈ పరిశుద్ధ పూజ బలి మీకు ప్రీతికరమట్లా చేయమని వేడుకుంటూ ఉన్నా మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావిన పిత, సర్వశక్తి గల అయిన సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేమికు దయతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ మరియమ్మ గారి విశ్వమాత యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుచు మేము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన మీ జనకైక సుతిని గర్భము ధరించేను. తన కన్యత్వము చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చేను. వారే మా ఏలిన వారిని యేసుక్రీస్తువు. వారి ద్వారా దూతలు మీ మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులతో ఏకీభవించి ఒప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. తండ్రి మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. తండ్రి మీరే పరిశుద్ధులు. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. తండ్రి మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు
పెంచేసడివారు మహోన్నతులు ఏలిన వారి నామమున పెంచేసడివారు ధన్యులు సర్వభూతలమా కొనియాడుడి మహాసంద్రమా కీర్తించుడి సర్వభూతలమా కొనియాడుడి మహాసంద్రమా కీర్తించుడి పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు తండ్రి మీరే పరిశుద్ధులు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావ వలన సమస్తమును పునర్దించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంత మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము మేము స్తుతించుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సమకమునకు తెచ్చియున్నారు. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడను మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపడు. ఏలయనం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆత్మదేవారాధనా ఆత్మదేవారాధనా ఆత్మదేవారాధనా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. తండ్రి దేవారాధనా తండ్రి దేవారాధనా తండ్రి దేవారాధనా. ఇది విశ్వాస రహస్యము.
యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. యేసువా కనుక తండ్రి వారి మరణమును తాను స్మరించుచు జీవితమసగి అప్పమును రక్షణ పాత్ర మీ సమర్పిస్తూ ఉన్నా. మీ సమ్మకం నిలిచి మీకు సేవ చేయటక మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటిని వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపముచ్చుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయండి. అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఈరోజు విశ్వమాత అయినటువంటి అమ్మ మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో మన అమ్మ అందరి యొక్క అమ్మ దీవించు తల్లి, మా అందరి కుటుంబాలను ప్రార్థన చేయండి. మన మేత్రాసులను, గురువులను, మఠకన్యలను, బెదర్స్ను, సిస్టర్స్ను, అందరినీ ఉపదేశులను, విశ్వాసాలందరినీ కూడా దీవించి శుభములు శుభకార్యాలతో దీవించమని ప్రార్థన చేయండి. మరి ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రానికి సహకరించినటువంటి కోమటిపల్లి విజయ్ కుమార్ మాస్టర్ వారి కుటుంబాన్ని వారి దీవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా జరగాలి అని ప్రార్థన చేయండి. పూజలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించిన కుటుంబాలను కూడా దీవించమని, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక మంది జ్వరాలతో, మలేరియా, టైఫాయిడ్, వివిధ వ్యాధి బాధలతో బాధపడుతున్నారు. వారందరికీ కూడా యేసు ప్రభు స్వస్థపరచమని ప్రార్థన చేయండి. తల్లి ద్వారా శుభములు శుభకార్యాలతో దీవించమని, పిల్లల చదువుల్లో ఉజ్వలమైన భవిష్యత్తును దయచేయమని, ఉత్థానమౌదు నమ్మికంది చనిపోయిన మా సోదరి సోదరును మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు, మా అందరికీ దయచూపుడు. దేవునికి నీతలేగు మరియమ్మ గారితోను, పునీత జోయప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ శౌరి గారితోను, సకల పునీతులతోనూ అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తుయందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థన అందరము కూడా రెండు చేతులు పైకి లేపి భక్తితో కలిసి చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామ పూజముడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లను భూలోకముందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాదనేందు ప్రవేశనపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏలిన వారా అన్ని కీడును మమ్మ రక్షించండి.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయనికరం వల్ల మే పాపను విముక్తులమై ఏటి కొలతల గురి కాకుండా చేయుడి. మే మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు వాకు నిరీక్షించుదాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏళ్ళు వారిని యేసువా మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపడు. యుగయుగములు జీవించుచు పరిపాలించుడి వారా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండినగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసిచ్చినటువంటి శాంతి సమాధానాలు ఒకరితోనొకరం తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లైన యేసువా మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లైన యేసువా మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లైన యేసువా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నద్ద ప్రవేశించిన పాత్రను గాను తండ్రి, మీరొక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. ఉత్తమ స్థాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరవారం తెలియని సకల మీరల స్వరూపిణి వలన సకల వస్తువుల కంటే ముమ్మతముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ స్థాపడుతున్నాను స్వామి. ఇక మీద ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమెన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తుని పొందు, ప్రేమను పంచును, జీవమునిచ్చును, ప్రేమను పంచును, జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా.
జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెను. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెను. పరిపూర్ణ రీతితో దీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. పరిపూర్ణ రీతితో దీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. మన కోసమే ఇలా యచించెను. జీవామృతాల రుధిరమును మన కోసమే ఇలా యచించెను. ఆత్మీయ ఊపిరి అందించ తలచి మహియందు మన కొరకే చిందించెను. ఆత్మీయ ఊపిరి అందించ తలచి మహియందు మన కొరకే చిందించెను. త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దివిష ప్రసాదం తీసిన తరువాత జపములు. ఆరాధన ప్రకరణ. మా తండ్రి అయిన యేసువా, మా తండ్రి అయిన యేసువా, మా ఆత్మలో దిగి వచ్చిన మిమ్ము మా ఆత్మలోకి దిగి వచ్చిన మిమ్ము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలను మీకు సమర్పించుచున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి మీరు మా ఆత్మలలో వేం చేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మేలెరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ జేసువా, మా జీవనమును మాకు గలదంతయును మీకు స్వంతము గనుక వాటన్నింటినీ మీకే స్వంతముగా అప్పగించుచున్నాము. మనవి ప్రకరణము. మా హృదయములోనికి దిగి వచ్చిన జేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి మిమ్ము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాను. కాబట్టి మరణ పర్యంతము మంచి క్రైస్తములుగా నడుచుటకు
అనుగ్రహము దయచేయండి. అనుగ్రహము దయచేయండి. జ్ఞాన స్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణము నూతన పరిచితముగా పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఇక్కడ ఉండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. పునీతి జ్ఞాస్వర చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా తృప్తికరులు చేకరుణించండి. కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను అనుగ్రహించండి. గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను ఎడబాయినట్లు చేయకండి. దుష్టశక్తుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిశుద్ధ పాప గారు తలంపు నెరవేరినట్టును మన యొక్క విచారణ గురువుడు తలంపు నెరవేరిన పరలోక మంగళవార స్థితివేక స్తోత్రం సమర్పించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాధీనందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. సాధము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. నవీన ప్రార్థన. వ్యాకుల మాత జపమాల. బ్లెస్డ్ వర్జిస్ మేరీ ప్రతిరోజు ఆమెను గౌరవించే ఆత్మలకు 7 కృపలను ఇస్తుంది. 7 మంగళవార్త జపములను చెప్పడము మరియు ఆమె కన్నీళ్లు మరియు దుఃఖాలు ధ్యానించడం. భక్తిని సెయింట్ బ్రిడ్జిట్ ఆమోదించింది. ఇక్కడ 7 కృపలు ఉన్నాయి. మొదటిది, వారి కుటుంబాలకు శాంతిని ఇస్తాను. రెండోది, దైవ రహస్యాల గురించి వారికి జ్ఞానోదయం అవుతుంది. మూడవది, నేను వారి నొప్పులలో వారిని ఓదార్చుతాను మరియు వారి పనిలో వారితో పాటు నేను వెళ్తాను. నాలుగవది, నా దైవ కుమారుని పూజ్యమైన ఇష్టాన్ని లేదా వారి ఆత్మల పవిత్రతను వ్యతిరేకించినంత కాలం వారు అడిగినంత వరకు నేను వారికి ఇస్తాను. ఐదవది, నరకపు శత్రువుతో వారి ఆధ్యాత్మిక యుద్ధాలలో నేను వారిని రక్షించుకుంటాను మరియు వారి జీవితంలోని ప్రతి క్షణంలో నేను వారిని రక్షిస్తాను. ఆరవది, వారి మరణ సమయంలో నేను వారికి సహాయం చేస్తాను. వారి తల్లి ముఖాన్ని చూస్తారు. ఏడవది, నా దైవపుత్రుని నుండి నా కన్నీళ్లకు మరియు దుఃఖాలకు ఈ భక్తిని ప్రచారం చేసేవారు ఈ భూ సంబంధమైన జీవితం నుండి నేరుగా శాశ్వతమైన ఆనందానికి తీసుకువెళ్తాను. ఎందుకంటే వారి పాపాలన్నీ క్షమించబడతాయి మరియు నా కుమారుడు మరియు నేను వారి శాశ్వతమైన ఓదార్పు మరియు ఆనందం అవుతాను. మొదటి వ్యాకులము. సిమియోసు యొక్క ప్రవచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35 వచనములు. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, మీరు మీ కుమారుని దేవాలయంలో సర్వేశ్వరునికి అప్పగించినప్పుడు వృద్ధుడైన సిమియోను చెప్పిన వచనములను వినగానే మీ హృదయము అనుభవించిన వ్యాకులమును తలించి నేనును దుఃఖించుచున్నాను. మీ దివ్య కుమారుడు పాటుపడు సమయమునందు మీ హృదయము ఒక బాకుదూయమననియు అందువలన మితిలేని దుఃఖము మీరు అనుభవించుదురనియు సిమియోను ముందుగా ఎరిగించెను. ఈ మొదటి వ్యాకులమును చూచి మీ దివ్య కుమారునికి ద్రోహముగా నేను కట్టుకునిన పాపములకు మనస్తాపపడి
వాని వలన మీ దివ్య కుమారునికి కలిగించిన బాధల నిమిత్తము మనస్తాపం చెంది పరిహారం చేయునట్లు సహాయం చేయవలెనని ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో నిన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమదన ప్రార్థించండి. ఆమెన్. జేసునాథుని దివ్య వాగ్దాత్ములకు మేము పాత్రులు మగునట్లు వ్యాకుల మాతతో నిండిన మాత మా కొరకు వేడుకొనండి. ఆమెన్. గమనించండి ఈ ప్రియ దేవిని బిడ్డలారా, ఈరోజు మనందరి అమ్మ అయినటువంటి విశ్వమాత మరియ తల్లి యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం అందరం కూడా. మరి నిన్నటి రోజున మన దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి వాళ్ళు చర్చి వీధి నుండి విశ్వాసులు సేనాపతి మాణిక్యం, దేవుపల్లి రవణమ్మ, గొర్రెల శిరీష, గొర్రెల బిందు, గుర్రాల కీర్తి, జలములూరు నవీన, గొర్రెల అశ్వని, ఉపదేశ్ మాస్టర్ గుర్రాల పకీరు, చర్చి వీధిలో ఉన్నటువంటి ఈ విశ్వాసులందరినీ కూడా చల్లగా దేవుడు దీవించాలని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దీవెనలు పొందుదాం. మరి వచ్చే వారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు మన నడుకూరు విశ్వాసులు. వచ్చే వారం మన దేవాలయాన్ని శనివారం రోజున శుభ్రం చేసేవాళ్ళు మన నడుకూరు విశ్వాసులు. ఈ వారంలో వచ్చే పండుగలు: ఆదివారం రోజున ఈరోజు అమ్మ మరియ తల్లి పుట్టినరోజు పండగ. 13వ తారీఖు శుక్రవారం రోజున పునీత జాన్ క్రిసోస్తమ గారి యొక్క పండగ. 14వ తారీఖు శనివారం రోజున పరిశుద్ధ శిల్వ విజయోత్సవ మహోత్సవం పండగ. ఆ రోజు కోడూరు మాత పండగ ఉంటూ ఉంది. ఫాదర్ గారు స్వాగతం పలికారు. వీలున్న వారందరూ కూడా వెళ్ళి టైం టేబుల్ నోటీస్ బోర్డులో ఉన్నాయి, పోయిన వారం కూడా ఇచ్చి ఉన్నాం. కాబట్టి పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. పూజ అయిన తర్వాత ఉపదేశాల మీటింగ్ కొద్దిసేపు టైం తీసుకొని ఉంటూ ఉంది. ఉపదేశాలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ నెలలో అంటే ఈ వారంలో కుటుంబ చందాలు ఇచ్చినటువంటి వాళ్ళు: జలుమరూరు రంజిత్ మానస కుటుంబం 500, ఎజ్జల ఇమ్మలమ్మ వారి కుటుంబ సభ్యులు 500, గొట్టివాడ సింహాచలం మాసురు సుశీల వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, కోడూరు గంగా వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు, దూసి పద్మ వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, జంపు సూరమ్మ గారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు, ఆర్ దిలీప్ గారి కుటుంబ సభ్యులు 200 రూపాయలు, అన్ను వెంకటరావున మాస్టరు సూరమ్మ టీచర్ గారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, అంపోలు గణపతి కళావతి వారి కుటుంబ సభ్యులు 500. ఇప్పుడు చదివినటువంటి కుటుంబాలను, గత వారం చదివినటువంటి కుటుంబాలను, రాబో రోజుల్లో కూడా ఇవ్వబోతున్నటువంటి కుటుంబాలను ఆ మరియ తల్లి దీవెనల ద్వారా యేసయ్య చల్లగా దీవించాలని వారి కుటుంబాలను అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. మరి మన దేవాలయానికి ఒక ఆల్బు ఆరాధనకి కొత్తది మనం కొన్నాం. ఇంకొకటి ఒక మైక్ సెట్. ఇది మీరిచ్చినటువంటి కానుకల ద్వారా దేవుడు ప్రేరణ చేసి ఆరాధనకు ఒక మంచి ఆల్బు కొత్తది, పాటలు పాడడానికి ఒక మైకు కొని ఉన్నాం మీరిచ్చినటువంటి డబ్బులతో సహకారం ద్వారా. కాబట్టి సహకరించినటువంటి కుటుంబాలను, వారి పిల్లలందరినీ కూడా దీవించాలి. ఇంతకుముందు కూడా ప్యాన్కి, గంటలకి, ఆపదరక్షరసాలకి, పూజా వస్త్రాలకి సహకరించి ఉన్నారు. మరి మీరిచ్చినటువంటి డబ్బులతోనే నేను ఏదొక మైకులు కొన్నాను. దానికి మీ అందరికి కూడా సహకరించినటువంటి మీ కుటుంబాలందరికీ కూడా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం అందరికి కూడా మరొకసారి. మరి ఈరోజు మనకి ఇక్కడ లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మన మేత్రాసనది ఒకటి, ఇంకొకటి మన ఛానల్, 2 జరుగుతూ ఉన్నాయి. చక్కగా సహకరించారు మన ఫాదర్. అడిగిన వెంటనే ఫాదర్ అల్ఫోన్స్ గారు మరియు సోమేష్ చక్కగా ఒక్కరే వచ్చి అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసి ఈ యొక్క 2 లైవ్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం సేమ్ టైంలో
2 ఛానల్ ద్వారా వెళుతూ ఉన్నాయి. కాబట్టి సోమేష్కి మరి ఈరోజు మనకు సహకరించినటువంటి మన కోమిటిపల్లి విజయ్ కుమార్ మాస్టర్ వారి కుటుంబ సభ్యులు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత సందర్భంగా చక్కగా ఈ పూజా బలి ఉండాలి, తదుపరి కార్యక్రమాలు కూడా లైవ్ ప్రోగ్రాం ఉండాలని కోరి ఉన్నారు. కాబట్టి వారి కుటుంబానికి ఫాదర్ అల్ఫోన్స్ గారికి సోమేష్కు అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, వారిని దీవించాలి అని. మరి చర్చి కమ్యూనిటీ వాళ్ళంతా కూడా శుభ్రం చేయడం జరిగింది, పని వాళ్ళు పెట్టి కొంచెం గ్రౌండ్ కూడా ముందు కూడా క్లీన్ చేయడం జరిగింది కొద్దిగా తోచిన విధముగా. కాబట్టి ఇంకా నీట్గా మనం చేసుకుందాం, ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి, ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇందాకలా విశ్వాసుల ప్రార్థనలో మన వాళ్ళు ప్రార్థన చేశారు, గుర్తించారో లేదు, అది వాళ్ళే స్వయంగా రాసుకొని చదివారు. విచారణ అభివృద్ధి కోసమని దాంట్లో విచారణ కలిసి ఉండాలని వాళ్ళే రాసి చదివారు. ఇంతకుముందు కూడా కొంతమంది సాతాను ఆలోచనల ద్వారా ఫాదరే చేయిస్తున్నాడు అని ఆలోచన వస్తూ ఉంది. చదివింది రాసింది మన వాళ్ళే, నేనేం దాంట్లో ఇన్వాల్వ్ కాలే, ఫాదరే చేయిస్తున్నారు అని సాతాను ఆలోచనలు వచ్చి కొంతమంది డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అది పద్ధతి కాదు. నేను రాకముందే ఇదంతా జరిగింది, ఆలోచన ఉండాలి మీకు. కాబట్టి ఇక్కడ విషయాలు అక్కడ లేనిపోయి చెప్పవద్దు. ఈరోజు మన వాళ్ళే రాసుకొని వాళ్ళే చదివారు. దాన్ని నేను ఇది చదవండి ఇది అనేమీ లేదు, ఇది ఫాదరే చదివారని ఫోన్లు చేసి చెప్పడం, ఇది ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రార్థన చేయండి, అంతేగాని లేనిపోయిన అన్ని చెప్పడాలు ఇవన్నీ మర్చిపోండి. చక్కగా దేవుని ఆలయం, మనది ఆలయం ఉన్నంత వరకు చక్కగా ప్రార్థన చేయండి, సహకరించండి మీకు వీలున్నంత వరకు. అంతేగాని తర్వాత ఇది అది మనం మాట్లాడుకుంటే అది తప్పు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఆలోచనలు తలంపులు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఇది ఇక్కడి నుంచి జీవితాలు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, విడిపోతే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. నేను రాకముందే ఇది జరిగింది అంతా కూడా, ట్రాన్స్ఫర్స్ కాకముందే మీకు అందరికీ తెలిసి ఎలా జరుగుతుందో. ట్రాన్స్ఫర్ అయినా కూడా నేను జూలై నెలలో వచ్చాను, జూన్లో అయిపోయింది. ఇంకా ఆలోచనలు పెట్టుకుంటూ ఎంత మీరు చేసి వాళ్ళు ఎవరో చేసిన తర్వాత ఫాదరే చేస్తానంటే పొరపాటు. అది గుర్తించుకొని జాగ్రత్తగా ఉంటూ దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కుర్రవాళ్ళు కొద్దిగా సహకరించండి. చివరి ఆశీర్వాదాలు అయిన వెంటనే ఈ లైవ్ ప్రోగ్రాం కిందికి వెళ్తూ ఉంది. కుర్రవాళ్ళు ఒక 4 సహకరిస్తూ ఉంటే మన సోమేష్కి కిందికి తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చక్కగా ప్రార్థన చేయండి, రండి, ప్రార్థనలో పూజలు కూడా పాల్గొనండి, సహకరించండి. దేవుడు మేము దీవించిన విధంగా ప్రతి నెల దశమ భాగం కుటుంబ చందాలు ఇస్తూ ఉన్నారు చాలామంది. మంచిది. ఇంకా యవ్వనాలు ఉన్నారు, దేవుడు దీవించారు మనల్ని. దీవించిన విధంగా ఇంకా ఆలయ అభివృద్ధి కోసం ఇంకా చక్కగా మనం చేసుకుందాం. ఇది మన దేవాలయం, ఆలోచన మనకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి. అందరూ లేచి నిలబడండి, చివరి ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. ఈ చివరి ఆశీర్వాదాలు అయిన వెంటనే కుర్రవాళ్ళు మనకి సోమేష్కు సహాయం చేయండి. ఇవన్నీ కూడా కిందికి తీసుకెళ్ళాలి వెంటనే. ఇదిగో కన్యక ఒక పుత్రుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విముక్తి చేయును. ప్రార్థించుదము. ప్రేమమైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి విశ్వమాత జన్మదిన వేడుకలను ఆనందంతో చేసుకునిచున్న మాకు మీ సత్యసభ పరమ దివ్య భోజనాలతో సంతృప్తిపరిచి ఉన్నారు. కన్య మరియమ్మ లోకమునకు ఆశా జ్యోతిగాను రక్షణ ప్రారంభ దశగా ఉండేను. కనుక ఈ సత్యసభ ఆనందంతో పొంగునట్లు మీ అనుగ్రహాలు దీవెల ద్వారా ఈ బిడ్డల మీద కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మ
ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడినగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చివరి పాట పాడు. మాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం. మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. దేవమాత సమర్పణ నాయక తల్లి నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను. ఆ యొక్క భక్తిని మీకు చూపించడానికి ఈ దినము నా కంటను చెవిరిను నోరును హృదయమును బుద్ధిని సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకుని కాపాడిని అవతరించండి. జేసు మరియా జోజప్ప నా హృదయమును నా ఆత్మను నా జయమును మీకు సమర్పిస్తున్నాను. జేసు మరియా జోజప్ప నా కడబట అవసరం నాకు సహాయం చేయని అవతరించండి. జేసు మరియా జోజప్ప మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణమిడుతునుగా ఆమెన్. స్లేగుర్తు ప్రయత్న శాంతికి నామన ఆమెన్. చేసిన స్తోత్రములు కన్నిమణి గారికి వందనములు సకల శిష్ట వారికి వందనములు ఆమెన్. దివ్య